ఈరోజు ప్రతి సంవత్సరం 700 పైన టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుందనంటే 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు, హరీష్ గారు తెలంగాణకు చేసిన ద్రోహం, దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చి మీరు ఈరోజు నీళ్లు వినియోగించుకోకుండా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా వదిలేయడం వల్ల ఆ కృష్ణానది జలాలు కూడా రాయలసీమ లిఫ్ట్, ముచ్చమర్రి, పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్స్ నుంచి 80,000 క్యూసెక్లు, ఇవాళ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి రోజుకు 10 టీఎంసీలు తరలించుకోవడానికి ప్రాజెక్టులు కట్టారు. 10 ఏళ్లలో ఇద్దరు పల్లికలు ఇచ్చుకుంటూ కూర్చున్నారు. మొత్తం కలిపితే కల్వకుర్తి, రంగారెడ్డి ఏ ప్రాజెక్టు కలిపినా 2 టీఎంసీలు కూడా మనం లిఫ్ట్ చేసుకోలేకపోతున్నాం. ఇది తెలంగాణ దీనమైన పరిస్థితి. ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు జూరాల నుంచి తీసుకుందామని అంటే ఎవడో మీకు చెప్పినట్టు జూరాల నుంచి చిన్నారెడ్డి నీకు తలకాయ లేదు, తల ఆడబెట్టుకుంటామని చిన్నారెడ్డిని తిట్టి అడిగిపోయాడు. జూరాల అనేది హెడ్. కృష్ణానది జలాలు మొట్టమొదట అలంపూరు జూరాల దగ్గర ఎంటర్ అయినట్టే తెలంగాణకు తీసుకుంటే శ్రీశైలంలో బ్యాక్ వాటర్స్లో పోతిరెడ్డిపాడో లేకపోతే రాయలసీమనో ముచ్చమర్రో తీసుకోవడానికి అవకాశమే లేకపోతుండే. ఈరోజు జూరాలలో ఎంటర్ అయిన కర్ణాటక నుంచి వచ్చిన నీళ్లు అలా తిరిగి రాయలసీమకు పోయి మళ్ళీ తెలంగాణకు వస్తున్నాయి. అక్కడికి పోగానే వెనకటికి నంద్యాల ఘాట్లో దారి దోపిడీ చేస్తాం. లారీల లోడ్ పోతూనే ఉంటుంది, లారీస్ చిన్న పోతూనే ఉంటాయి, పైనుంచి సంచులు మాయమైతేనే ఉంటాయి. ఇవాళ రాయలసీమ లిఫ్ట్, పోతిరెడ్డిపాడు, ఇవాళ ముచ్చమర్రి ఆ ప్రాంతానికి పోయిన నీళ్ళు అక్కడికక్కడనే మాయమైపోతున్నాయి. ఎక్కడ పోయినా తెల్లారులే చూసే వరకాలు ఏమి కనిపిస్తలేవు. రాత్రి చూస్తే శ్రీశైలం నిండుకుంటుంది, తెల్లారి వరకాల కాలి కుండలాగా కనిపిస్తుంది. దీనికి కారణం పోతిరెడ్డిపాడు కదా, నువ్వు చేసిన కుంపటి కదా. రాయలసీమ లిఫ్ట్ నీ ఇంట్లోనే జీవో తయారైంది కదా. ముచ్చమర్రి చంద్రబాబు నాయుడు కడుతుంటే మూసుకొని కూర్చున్నది నువ్వే కదా. ఏదన్నా మేము వచ్చినాక ప్రారంభించిన ప్రాజెక్ట్ ఉందా? ఈరోజు ఇటు కృష్ణా బేసిన్ను కృష్ణా మొత్తం కొలగొట్టిరు వాళ్ళు, అదే ఊపు మీద గోదావరి బేసిన్కి వచ్చింది. ఈ 10 ఏళ్ళు నువ్వే కదా ఉన్నది. ఈ 10 ఏళ్లలోనే కదా ఈ దుర్మార్గం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో అన్నో సమైక్య పాలకులు మనకు అన్యాయం చేసిరని ఓకే, 10 ఏళ్లలో మీరేం చేసిండ్రు? ఇలా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు పెడదామంటే నిధులు లేవు, నీళ్ళు ఆగుతలేవు, అవి కిందికి పోతూనే ఉన్నాయి. ఇగో కింద నీళ్ళు ఉన్నాయి కదా నేను ఎత్తుకపోతాను ఆయన తయారైండు. సరిగ్గా చూడు, రేపు పొద్దుగాల చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్ మినిట్స్ తీసుకొస్తాడు. వాళ్ళు వీళ్ళు కాదు, చంద్రశేఖరరావు గారు చెప్పారు 3,000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి, తెలంగాణ వాళ్ళకి ఏ నష్టం ఉందా? సముద్రంలో నేను కొన్ని తీసుకొని బాగుపడతా అంటే మీకేం కష్టం వచ్చింది? మా చంద్రశేఖరరావు మంచోడే కానీ రేవంత్ రెడ్డి ఏంది ఇట్లా చెప్తున్నాడని ఆయన తయారవుతాడు. అందుకే మీడియా మిత్రులారా, ఈరోజు స్పష్టంగా రాజకీయాలకు అతీతంగా మనందరం ఒక దగ్గర కూర్చొని చర్చించుకొని ముందుకు వెళ్ళాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి గోదావరి జలాల అవసరం ఉంది. ఇది భగవంతుడికి భక్తుడికి అనుసంధానం, అంబికా దర్బార్ భర్త అన్నట్టుగా ఉన్నది. వాళ్ళిద్దరి మధ్యలో అధికారం నీళ్లు పంపకాలు చేసుకుంటే అధికారం నీకు నీళ్లు నాకని. అందుకే ఈరోజు అన్ని వ్యవస్థల దగ్గరికి మేము వెళ్తున్నాము. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎలాంటి భేషజాలు లేవు. అందరినీ కలుస్తాం, అందరితో మాట్లాడతాం, సమస్యకు పరిష్కారం కనుగొనడానికి చూస్తాం. కాకపోతే లీగల్ ఫైట్ ఎట్లా చేయాలి, పొలిటికల్ ఫైట్ ఎట్లా చేయాలి, టెక్నికల్గా ఎట్లా ఫైట్ చేయాలో ఫైట్ చేస్తాం. చివరిగా చంద్రబాబు నాయుడు గారికి నా సూచన ఒకటే, ఇది మనం గ్యాప్ పెంచుకోవడం, దూరం పెంచుకోవడం ద్వారా పరిష్కారం కాదు. మీరు ఢిల్లీలో మోడీ గారిని ఒత్తిడి తెచ్చి అనుమతి తెచ్చుకోవడం వల్ల ఇవి పూర్తి కావు. కాబట్టి మా తెలంగాణ ప్రాజెక్టులో గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఒక 555 టీఎంసీల నీళ్ళు వస్తాయి. దాని బేసిస్ మీద మేము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం. ఈ రెండింటికి మీరు క్లియర్గా అనుమతి ఇవ్వండి. ఆ తర్వాత ఎన్ని సముద్రంలో పోయే నీళ్ళు మీరు ఎన్ని తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు. 3,000 మీరు ఎన్నైనా తీసుకెళ్ళండి. సార్, బనకచర్లపై అంటే బీజేపీ మీతో భాగస్వామ్యంగా ఉంది సార్. అక్కడ తెలంగాణలోనేమో వ్యతిరేకంగా మాట్లాడలేదు. వాళ్ళు కూడా వాళ్ళని ఏమంటే ఎవరికి అన్యాయం జరగకుండా చేద్దామన్నారు. దాంట్లో నేను కూడా దగ్గర మాట్లాడుతున్నా, నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు సార్ మీరు మీరే అంటున్నారు, మీరు వాళ్ళు మాట్లాడడం కూడా మీరు మాట్లాడడం లేదు ఏంటి అంటున్నారు. లాభం ఏంటి? ఎవరికి లాభం? మనం తిట్టుకుంటే కొంతమంది రాజకీయ నాయకులకి ఇదే కావాలనుకుంటున్నారు. వాళ్ళకేంటంటే పబ్బం గడుపుకోవడానికి. అది ఎవరికి కావాలంటున్నా? అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీపడి డెవలప్ చేద్దాం. తెలంగాణ నెంబర్ 1లో ఉండాలా, ఆంధ్ర నెంబర్ 1లో ఉండాలా. రేపు 20 ఏళ్ళ తర్వాత కూడా ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ 1గా ఉండాలా. దానికోసం పనిచేయండి. ఐ విల్ వెరీ హ్యాపీ. వాట్ ఆల్ ఇచ్చిపుచ్చిన ద్వారా నుండి ఇచ్చిపుచ్చుకుందాం.
కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నేనే చాలా ప్రాజెక్టులు స్టార్ట్ చేశాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదైతే ఉందో దేవాదులు నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే, కల్వకుర్తి కృష్ణాపైన నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే కల్వకుర్తి. ఎస్ఎల్బీసీ సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి స్టార్ట్ చేశాను. కృష్ణా మోడర్నైజేషన్ చేస్తామని చెప్పి 20 టీఎంసీ సేవింగ్ చూపించి ఆ 20 టీఎంసీ బీమాకి ఇచ్చాం క్లియరెన్స్కి. ఇట్లా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు దేవాదులు ఓపెన్ నేను చేసినప్పుడు ఈ పక్క పుష్కర, అదే మాదిరిగా ఇంకొక ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషను తాడిపొడి, ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాను.